నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అతి త్వరలో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. అతని పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చింది. మోక్షజ్ఞ సోదరి తేజస్విని నందమూరి సమర్పకురాలిగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోబోతున్న ఈ సినిమా నుండి మోక్షజ్ఞ చరిష్మాటిక్ స్టిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం మోక్షజ్ఞ పూర్తి స్థాయిలో మేకోవర్ జరిపినట్టు దీనిని చూస్తుంటే అర్థమవుతోంది. అలానే కెమెరా ముందుకు వచ్చే ముందే నటన, ఫైట్స్, డాన్స్ లోనూ మోక్షజ్ఞ ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. పర్ఫెక్ట్ స్టైల్ చేసిన హెయిర్, గడ్డంతో చెక్ షర్ట్ ధరించి చాలా అందంగా అతను కనిపిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తామని చెబుతున్నారు. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ బృందం ఇండియా టూర్ను చేస్తోంది. పాట్నాలో మొదలైన ఈ ప్రమోషనల్ టూర్ చెన్నై, కొచ్చి మీదుగా శుక్రవారం ముంబై చేరింది. ముంబైలోనూ మీడియాతో అల్లు అర్జున్ ఇంటరాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని 4th సింగిల్ ప్రోమోను నిర్మాతలు నవీన్ నిర్ణయని, రవిశంకర్ విడుదల చేశారు. ఈ లిరికల్ సాంగ్ వీడియోను డిసెంబర్ 11న విడుదల చేయబోతున్నారు. ఫీలింగ్స్ అంటూ సాగే ఈ పాటలో పల్లవి మలయాళంలో ఉండడం విశేషం. అల్లు అర్జున్ మొదటి నుండి తాను కేరళ దత్తపుత్రుడంటూ ఉంటారు. అందుకోసమే ఈ పాట లిరిక్స్ ను మలయాళంలో మొదలుపెట్టారని తెలుస్తోంది. శ్రీలీల స్పెషల్ సాంగ్ తర్వాత వస్తున్న ఈ డ్యూయట్ సైతం ఫుల్ మాస్ అపీల్ తో ఉంటుందని దేవిశ్రీ ఇప్పటికే చెన్నై ప్రెస్ మీట్ లో చెప్పేశాడు. పొంగల్ బరిలో అజిత్ సినిమా విడుదల కావడం ఖాయమైపోయింది. అయితే గత 2-3 రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టు వస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ కాదు విడాముయర్చి సినిమా 4-5 రోజుల క్రితం చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలు ఇంకా తమ చిత్రం షూటింగ్ 7 రోజులు బ్యాలెన్స్ ఉందని చెప్పారు. దాంతో పొంగల్ బరిలోకి రావడం కష్టమే అని చెప్పారు. కానీ ఆ తరువాత హైదరాబాద్ లో రాబిన్హుడ్ ప్రెస్ మీట్ లో నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ పొంగల్ కు అజిత్ మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉందని, ఒకవేళ తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీని రిలీజ్ చేస్తే తప్పకుండా తెలుగులోనూ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అన్నారు. దాంతో పొంగల్ మూవీస్ విషయంలో మరోసారి ఫిల్మ్ నగర్ లో చర్చ జరిగింది. అయితే తాజాగా పొంగల్ కు గుడ్ బ్యాడ్ అగ్లీ కాకుండా విడాముయర్చి రాబోతోంది. దీనిని మగిల్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని మేకర్స్ తెలిపారు. త్రిష, అర్జున్, ఆరవ్, రెజినా కసాండ్రా, నిఖిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త వై కిరణ్ కొన్నేళ్లుగా తన పుట్టినరోజును సంకల్ప దివస్ గా జరుపుతున్నారు. ఆ రోజున జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మానవతావాదులను ఆయన ఘనంగా సత్కరిస్తున్నారు. ఈ ఏడాది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ ను కిరణ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారత్ బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్ఈ నికోలై యాంకో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 50 ప్రత్యేక పాఠశాలల నుండి విద్యార్థులు హాజరు కావడం ఆనందంగా ఉందని కిరణ్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం తనకు దక్కడం పట్ల సోనూ సూద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న పలువురిని సంకల్ప్ సేవా పురస్కారంతో సత్కరించడం విశేషం. యంగ్ హీరో నాగశౌర్య శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రామ్ దేశనాథ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీనిని శ్రీనివాస్ చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయిన ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. ప్రస్తుతం యాక్షన్ పార్ట్ను దర్శకుడు రామ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారిస్ జయరాజ్కు ఇది కంబ్యాక్ మూవీ. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. గతేడాది నాగశౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, రంగబలి చిత్రాలు విడుదల కాగా 2 తీవ్ర నిరాశకు గురిచేశాయి. మరి ఈ కొత్త సినిమా అయిన ఈ యంగ్ హీరోను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.